అయోధ్యలో రామ మందిర నిర్మాణం గొప్ప కార్యక్రమం అన్నారు సినీ నటుడు మోహన్ బాబు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ. రాముని పేరు ఎన్ని రోజులు వినిపిస్తుందో మోదీ పేరు అన్ని రోజులు ఉంటుందన్నారు. ఇన్విటేషన్ ఉన్నా కొన్ని కారణాల వల్ల తాము అయోధ్యకు వెళ్లలేకపోతున్నామన్నారు. త్వరలోనే రాముని పిలుపు మేరకు దర్శనం చేసుకుంటామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మోహన్ బాబు గారు కూడా ఆయన చైర్మన్గా ఉన్నటువంటి దైవ సన్నిధానంలో ఒక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన వంతుగా ఆ పుణ్యకార్యాల్లో ఆయన కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. మోహన్ బాబు గారు మనతో ఉన్నారు. అయోధ్యకు సంబంధించి మోహన్ బాబు గారి మాటలో ఏమంటారు అనేది విందాం. సార్, ఇలాంటి ఒక ఘట్టం మనం బ్రతికుండగా ఇలా జరుగుతూ ఉండటం, సో మీరేమంటారు? నేను ఊహించలేదు బ్రదర్, నేనే కాదు 133 కోట్ల భారతీయులు ఊహించలేదు. ఎవరైతే మనం ఊహించినటువంటి కార్యక్రమం భారతదేశం భరతమాత బిడ్డలం అని చాటి చెప్పిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ఆధ్వర్యంలో దేవాలయం కట్టి ఈ నెల 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ చేసి, ఇది చరిత్ర మర్చిపోతుందా? శ్రీరామచంద్రుని పేరు ఎలా తరతరాలకు ఉంటుందో అలాగే మన భారత ప్రధాని మోడీ గారి పేరు తరతరాలకు శ్రీరామచంద్రుని పేరు ఉన్నట్టే ఆయన పేరు కూడా ఉండాలని, మళ్ళీ భారత ప్రధాని కావాలని మనసా వాచా కోరుకుంటున్నాను. ఇది రియలీ వండర్ఫుల్. ప్రతి ఒక్కరూ రోమాలు నిక్కబుడిచేటువంటి ఆనందించవలసిన విషయం. ఈ నెల 22వ తారీఖు నిజమైన సంక్రాంతి, అదే మన పండుగ. మీరు ఇన్విటేషన్ వచ్చినా సరే, అంటే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా వెళ్తూ ఉంటారు, మీరు వెళ్ళలేకపోవడానికి కారణం? ఇన్విటేషన్ని గౌరవిస్తూ వెళ్ళాలనే ఆశ తపన ఉన్నా చెప్పుకోలేని కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నాను. దానికి వేరే ఏం ప్లాన్ చేశానంటే, ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి బస్సులు కొన్ని నా ఆత్మీయులు నా అభిమానుల్ని వాళ్ళకు నేను డబ్బులిచ్చి మీరు వెళ్ళి నా తరఫున వెళ్ళి చూసి రండి, ఆరోగ్యంగా జాగ్రత్తగా వెళ్ళరండి అని వాళ్ళందరినీ పంపడం జరిగింది. అంతే, నేను ఎప్పుడైనా వెళతాను, అది అంతేగాని ఇంకేమీ కాదు. వెళ్ళాలనే ఉద్దేశం మనసా వాచా ఉంది. ఈ హడావుడంతా ముగిసిన తర్వాత మళ్ళీ మీరు నేరుగా వెళ్ళి అయోధ్య రాముని దర్శించుకునే అవకాశం ఎప్పుడే ఉంటుంది? ఏమండి, భగవంతుని దర్శనం ఎప్పుడూ ఆయన ఆశీస్సులు ఉండాలి. ఆయన రమ్మన్నప్పుడే మనం వెళ్ళాలి. అది మనకు తెలియదు. ఇదిగో ఇక్కడ సకల దేవతలు ఉన్నారు, షిరిడి సాయినాథుడు ఉన్నాడు. వాడు పిలిచినప్పుడే వెళ్ళగలం, వాడు పిలవకపోతే వెళ్ళలేము. అది ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళేస్తాం. సో ఇది మోహన్ బాబు గారు చెప్తున్నది ఏంటంటే కనుక, ఖచ్చితంగా ఇప్పుడు తనకు కుదరలేని పరిస్థితుల్లో ఇన్విటేషన్ వచ్చినా సరే వెళ్ళలేకపోతున్నాను. తన వైపు నుంచి కూడా చాలామందిని ఈ అయోధ్య దేవాలయానికి కూడా పంపిస్తున్నాను. త్వరలో రాముడు పిలుస్తారో అప్పుడు ఖచ్చితంగా తాను వెళ్ళి దర్శనం చేసుకుంటాను. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మోదీ ఆయన ఆ చర్యలను కూడా మోహన్ బాబు ప్రశంసిస్తూ కూడా మళ్ళీ మోడీనే గెలవాలి అని చెప్పేసి కూడా ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నారు. కెమెరామెన్ సంతోష్తో